కొన్ని కాలువల్లో పనులు నత్తనడకన నడుస్తున్నాయని, సైక్లోన్ రిలీఫ్లో వచ్చిన డబ్బు ఎఫ్డిఆర్ గ్రాంట్స్లో మనకు వచ్చినవి కూడా ఇంకా పనులు కొన్ని జరుగుతున్నాయి. కొన్ని ఇంట్రెస్ట్ అయినా కూడా పనులు జరగడం లేదు. ఇవన్నీ కూడా వెంటనే పనులు మొదలుపెట్టమని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం, వెంటనే మరి ముఖ్యంగా సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి ఉత్తర దక్షిణ కాలువల పనుల వ్యవహారంలో ఇప్పుడు జరిగే ఇబ్బందులన్నింటినీ కూడా సమీక్షించుకొని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దీనితో పాటు ఈరోజు మైనర్ అలాగే మీడియం ఇరిగేషన్ ద్వారా వచ్చిన పనులు దాదాపుగా 440 పనులు 32.12 కోట్ల రూపాయలతో ఇవాళ పనులు మొదలుపెట్టాం. పనులు కొన్ని పూర్తయినాయి, ఇంకా కొన్ని జరుగుతున్నాయి, త్వరగా పూర్తి చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే 336 పనులు 65.88 కోట్ల రూపాయలతో త్రాగునీటి సరఫరాకు సంబంధించి జలజీవన్ మిషన్ కింద పనులు మంజూరైన, అవి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని పనులు మొదలుపెట్టి చేయాల్సినవి ఉన్నాయి. ఈ వేసవి సమయంలో నీటి ఎద్దడి రాకుండా చూడాలని సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ కానీ, ఎన్టీఆర్ సుజల సర్వంతలో వచ్చినటువంటి స్కీమ్స్ కానీ ఏ మేరకు రివైవ్ అయినాయో, ఇంకా ఏ మేరకు మనం రివైవ్ చేయాలనే దాంట్లో వారితో మాట్లాడి కొన్ని సూచనలు ఇచ్చి వెంటనే ఆ స్కీములు కూడా మనకి నీటి ఎద్దడి లేని పరిస్థితుల్లో ఆ ప్రాంతాలకన్నిటికీ నీళ్ళు ఇవ్వాలని చెప్పి చెప్పాం. అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి 36 కోట్ల రూపాయలతో రహదారులు, డ్రైన్స్, అమృత పథకం ద్వారా రక్షిత మంచినీటి పథకాలు కూడా మంజూరైన, వాటన్నిటి విషయంలో అధికారులను సమన్వయం చేసుకొని వాటి ప్రోగ్రెస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి ఆత్మకూరులు మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఒకసారి ప్రయత్నం చేసినా కొంత మేరేజ్ చేయగలిగారు. ఇప్పుడు పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవాళ నోటిఫికేషన్ కూడా పూర్తి అయిపోయింది. ఈ మాస్టర్ ప్లాన్ని మన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపించి తద్వారా వచ్చేటువంటి నిధుల్ని ఈ మాస్టర్ ప్లాన్ ద్వారానే మనం ఖర్చు పెట్టడానికి కూడా తీసుకురావడం జరిగింది. 23 వార్డులు ఉన్నటువంటి ఆత్మకూరు మున్సిపాలిటీ ఇవాళ 28 వార్డులుగా అవి తీర్చిదిద్దబడ్డాయి. ఆ ప్రకారమే నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.